గుడ్ మార్నింగ్. మిస్టర్, సిగరెట్ ఆర్పు. అంటించింది ఆర్పేయడానికి కాదు, ఫ్యాక్టరీని తగలబెట్టానుక. నేను యూనియన్ మనిషిని. అయితే తప్పులు చేయొచ్చా? ఆర్పో. నేను ఆర్పను. ఏం చేస్తా? నన్ను కొడతావరా? శివప్రసాద్ గారు, శివప్రసాద్ గారు, శివప్రసాద్ గారు! యముని మహీషపు లోహ గంటలు మబ్బు చాటున ఖనేల్మన్నాయి. నరక లోకపు జాగి లమ్ములు గొలుసు తెంచుకు ఉరికి పడ్డాయి. శివప్రసాద్ గారు జిందాబాద్! శివప్రసాద్ గారు జిందాబాద్! వర్కర్స్ యూనియన్ జిందాబాద్! కార్మిక సోదరులారా, ఇప్పుడు నేను నిరాహార దీక్ష చేయబోతున్నాను. డ్యూటీలో ఉన్న ఒక కార్మిక సోదరుని కొట్టినందుకు యాజమాన్యం దిగొచ్చేంత వరకు నేను ఈ దీక్ష ఆపను. కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు, యాజమాన్యం, 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 వస్తోంది వస్తోంది యాజమాన్యం. నా ధాటికి తట్టుకోలేక దిగి వస్తోంది. దట్ ఈస్ శివప్రసాద్. దిస్ ఈస్ చిట్టి బాబు. వాళ్ళు దిగొస్తారనుకుంటే నువ్వు దిగొచ్చావేంట్రా? అయినా నీకు ఇక్కడేం పనే? అదే ప్రశ్న నేను నిన్ను అడగడానికి వచ్చాను. నువ్వు వర్కర్వి కాదు, వాటాదారుడివి కాదు, నీకెందుకు ఈ నిరాహార దీక్ష? నా కార్మికుల కోసం నిరాహార దీక్ష కదరా, ప్రాణాలైన ధారపోస్తా. అవును, దారపోయడం నీకేమీ కొత్త కాదు కదా. పేకాట కోసం 10 ఎకరాలు దారపోసావు, మందు ముండ కోసం ఉన్న ఆస్తిపాస్తులని దారపోసావు. ఇక దారపోయడానికి ఏమీ లేక ఈ ఎర్ర శాలువా వేసుకుని తగలడ్డావు. నన్నేమైనాను కానీ నా శాలువాని మాత్రం ఏమనబొక్క. శివుడికి త్రిశూలంలాగా, విష్ణువుకి చక్రంలాగా, అర్జునుడికి గాంధీవంలాగా నాకు ఇది అలాగా. అయ్యా శివప్రసాద్ గారు, మిమ్మల్ని చైర్మన్ గారు రమ్మంటున్నారు. విన్నావుగా? సంప్రదింపుల కోసం యాజమాన్యం పిలుపు. వెళ్ళొస్తా కామ్రేడ్స్. 30 సంవత్సరాల పాటు ఫ్యాక్టరీలో యూనియన్ అనే పదం వినిపించకుండా జాగ్రత్త పడ్డానురా. నీలాంటి మూడో మనిషి జోక్యానికి అవకాశం ఇవ్వకుండా కార్మికుల్ని కాపాడుకుంటూ వచ్చాను. అయినా వాళ్ళని విభజించి లీడర్ అయ్యావు. అది చాలదన్నట్టు పొట్టకోటి కోసం పనిచేసే అమాయకుల మీద నీ తెలివిని ఉపయోగించి వాళ్ళని తప్పుదోవ పట్టిస్తున్నావు. ఎందుకురా? ఆ కసి 30 సంవత్సరాల క్రితం నాన్న లైన్లో పెట్టి నాకు ఆస్తి రాకుండా చేశావని ఉక్రోషం. ఆ రోజు ఆ కోపంతో నాన్నను చంపిన నేను కార్మిక సోదరుల కోసం కన్న తండ్రినే చంపిన నాయకుడని బిల్డప్ ఇచ్చుకుని జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఇప్పుడు 25 కార్మిక సంఘాలకు నాయకుడినై నీతో పోరాడగల స్థాయికి ఎదిగాను. మై డియర్ బ్రదర్, నా లక్ష్యం ఏంటో తెలుసా? నీకు నిద్ర లేకుండా చెయ్యటం, ఈ ఫ్యాక్టరీని ముక్కలు ముక్కలుగా చీల్చి ఫైనల్ గా నీ సీట్ లో నేను కూర్చోటం. అసంభవం శివప్రసాద్. పోయిన నా తండ్రి ఆశయానికి గుర్తుగా రాత్రనక పగలనక కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. ఈ ఫ్యాక్టరీని మంచికి నీడనిచ్చే భవంతిగా మార్చిన నేను నీలాంటి లోఫర్కి అలాంటి అవకాశం ఇవ్వను. మూర్ఖుడు ఇల్లు కడితే తెలివైన వాడు ఆ ఇంటో అద్దెకి దిగి ఆ ఇంటినే ఆక్రమించేసుకుంటాడు. ఆక్రమించేది అడుగుపెట్టే అవకాశం ఇచ్చినప్పుడు కదా. ఇచ్చాడన్నయ్యా. నేను ఫ్యాక్టరీలో చొచ్చుకుపోయే అవకాశాన్ని నీ చిన్న కొడుకు ఇచ్చాడు. ఇప్పుడు దానికి 10% బోనస్ లింకు పెట్టి కార్మికులతో నేను చేతులు ముడుచు కూర్చోను. కావాలంటే సురేష్ చేత క్షమాపణలు చెప్పిస్తాను. 10 కాదు 15% బోనస్ డిక్లేర్ చేస్తాను. ఇప్పుడేం చేస్తావు? ఏం చేయాలో ఆలోచించుకొస్తా. ఫుల్ కౌంట్. ఓ గాడ్. ముత్యం, ఓ 5 lakhs క్యాష్ ఇవ్వు. మేడం, ఆల్రెడీ 15 లక్షలు బాకీ ఉన్నారు. రేపు ఇస్తాలేవయ్యా, ముందు 5 lakhs అప్పు ఇవ్వు. సారీ మేడం, డబ్బులుంటే ఆడండి, లేకపోతే లేచిపోండి. ఇడియట్, నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావరా? ఆఫ్టర్ నీ బాకీ కోసం నా భార్య మీద చేయెత్తుతావరా? మేమేమిటో, మా స్టేటస్ ఏమిటో తెలుసా? ఇక్కడికిక్కడ ఇప్పుడే నీ క్లబ్ ని పేక ముక్కలా కొంటాను. అమ్ముతావా? పెద్ద కొనే మొగడు వచ్చావు, ముందు మా బాకీ నుంచి. భాస్కర్, తొందరపడతాడు 10 మందిలో. వచ్చావు, వాళ్ళు ఎవరనుకుంటున్నారా? సయానా అన్న కొడుకు, కోడలు. క్యాపిటలిస్ట్ అయిన మా అన్నకి, కార్మిక నాయకుడైన నాకు ఏదో మధ్యలో కొన్ని గొడవలు ఉండొచ్చు. అంత మాత్రంతో బ్లడ్ రిలేషన్ ఎక్కడికి పోతురా? ఆఫ్టర్ ఆల్ 15 లక్షల కోసం 10 మంది ముందు నా బిడ్డల్ని అవమానిస్తావా? అదిగా సార్. అది కాదు, ఇంకా మాట్లాడబాక. వెళ్ళి డబ్బు తీసుకురా. కావాలంటే నేను షూరిటీ సంతకాలు పెడతానయ్యా. వెళ్ళు. అనవసరంగా నష్టపెడతాడు బాబాయ్. చూడబ్బాయి, నేను ప్రాన్సరీ నోటు మీద సంతకం పెడతానంటే నీకు అభిమానం అడ్డొస్తుంది. అసలు మనం ఏంటి బ్లడ్ రిలేషన్? నీకేమాత్రం కష్టం వచ్చినా నీ కన్న తండ్రి కంటే నేను ఎక్కువ బాధపడతానయ్యా, అది గుర్తుంచుకో. చూడమ్మా,
నీకెప్పుడు డబ్బు అవసరం వచ్చినా ఈ చిన్న మామయ్య బతికున్నాడని సంగతి గుర్తుంచుకో. కాగితే కబురు పెడితే చాలు, కాగితం మీద సంతకం కూడా లేకుండా డబ్బు పంపించేస్తారు. అయినా అవతల కోట్లకి వారసులో ఉండి ఇక్కడ లక్షలకి బాధపడతామేంటి? ఎవడనంటే నిజం అనుకుంటాడు. ఇలా ఆడుకోవమ్మా, ఇల్లు. సార్, నీ పైసలే నా ద్వారా అప్పిస్తున్నానని ఆ భాస్కర్ బాబు తెలిస్తే నీ ద్వారానే తెలియాలి. ఈరోజు మీ ఆవిడతో నిన్నటి కన్నా ఎక్కువ గొడవ పట్టున్నారే. నేను అమెరికాలో పుట్టి పెరిగిందాన్ని. ఐ కేర్ పిన్ ఫర్ యువర్ బ్లడీ సెంటిమెంట్స్. నువ్వు మన మ్యారేజ్ కి ముందు ఇచ్చిన మాట ప్రకారం మీ డాడీ ఆస్తిలో షేర్ తీసుకుని వచ్చి నాతో పాటు అమెరికా వచ్చి సెటిల్ కావాలి. సుస్మిత, డోంట్ కాల్ మీ లైక్ దట్. నువ్వు నేను చెప్పింది చేస్తేనే ఆ తాళి నా మెళ్ళ వేసుకుంటాను. అంతవరకు నువ్వు వచ్చి మగాడివి, నా మొగుడివి కాదు. నో, దాని విషయం నా దగ్గర మాట్లాడు. దానికి కావాల్సిందే నేను కాదు, నా ఆస్తి. అదేనండి, నన్ను కూడా అలా అనుకుంటారని చిన్న పెంకుటింట్లో ఉందామంటే మీరే నా మాట వినకుండా 50 లక్షలకు బంగ్లా బేరం చేశారు. చూడు, ఎవరేమనుకున్నా నేను లెక్క చేయను. ఆ బంగ్లా నీకు కొని పెడతాను. అమ్మితే తాజ్మహల్ కూడా కొని నీ పేరు రాస్తాను. యూ డోంట్ వరీ. వస్తాను. నా నేషనల్ పర్మిట్ లారీ నేషనల్ హైవే మీద రోడ్డు వారిని నిలబడి 2 రూపాయలకి చిల్లిగారులు అమ్ముకునే దానివి. ఎంత డెవలప్మెంట్ అయిపోయావే. ఏంటమ్మా, పూజకు పనికిరాని పువ్వు లటక్కన వాడిని ఆటేసుకుని ఓ పెద్ద లవ్వు. అప్పో, చిన్న మారుతి కారు లాగా ఉండేదానివి డబల్ డక్కర్ అయిపోయావే. ఇదంతా నీ డ్రైవింగే కదా బాయా? ఏంటనుకుంటున్నా, ఇది ఓల్డ్ మోడల్ ఫోర్ట్. సరిగాని ఆ బంగారు బతుకని గట్టిగా పట్టుకుని టాప్ గేర్ లో వెళ్ళిపో. చెక్ పోస్ట్ వస్తే నేను చూసుకుంటాను. సీతారామమ్మా, అమ్మా, మీ హస్బెండ్ కి ఒంట్లో బాగోలేదు, వారం రోజులు లీవ్ కావాలన్నావుగా, వెళ్ళి దగ్గరుండి చెకప్ చేయించు. అట్టగేనమ్మా. మరి ఇంట్లో పనులు ఎవరు సత్తారమ్మా? వై టేక్ కేర్ ఆఫ్ ఇట్. మా చిన్న తోడుకోడలుందిగా, ఆవిడ చూసుకుంటుంది. నువ్వు వెళ్ళు. నల్గొండపో తిన్నమ్మ నాకు తెలియక సర్వెంట్స్ అందరూ లీవ్ లో వెళ్ళిపోయారు. ఇవాళ నుంచి వాషింగ్ క్లీనింగ్ అంతా నువ్వే చేయాలి. ఇంత పని అంత పరిశాన్ అవుతుండ్రా అక్కలు? ఐ టోల్డ్ యు నౌ, డోంట్ కాల్ మీ అక్క. బాబుడు తగ్గించి పని చేయి. 5 మినిట్ల ఖతం చేస్తా. నిర్మా నిర్మా హాయ్. వాషింగ్ పౌడర్ నిర్మా. ఓహో, వాషింగ్ పౌడర్ నిర్మా. బట్టలు తెల్లగా ఉతుకు. ఆహా, బట్టలు తెల్లగా ఉతుకు. నిమ్మకాయ వేసి రుద్దు. నిర్మా. షిట్, మై గాడ్, ఐ లాస్ట్ మై మేకప్. చచ్చిండ్రు. వీళ్ళిద్దరు రేపటి నుంచి నన్ను ఉతుకుతారేమో. రాకరా, వంటలు మస్తుగా చేసినా తిని చూడండి. ఏమండోయ్, మిమ్మల్ని త్వరగా రండి. మీ మరదలు మన కోసం రకరకాల వంటలు చేసింది, చూసి దరిద్రుగాని రండి. నిజంగానా? ఇది చికెన్ మంచూరియా అంట. ఇదా? ఇదేదో పొలాలకి చెరువులా ఉందే. చిన్న అదృష్టవంతుడు ఊళ్ళో లేడు. తాను గాని ఈ వంటలు తినుంటేనా? దీన్ని కాదు, దీన్ని కన్నా దీని బాబుననాలి. ఏదమ్మా మరదలా, ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఆహా, ఏం కలరా బాబు, పెంటమోహంతో పెద్ద వంట చేసింది. అసలు ఇవన్నీ తినడానికేనా? ఐ టోల్డ్ యు నాక, విలేజ్ లో పేరుతో పీడకలు చేసుకునేదానికి 5 స్టార్ డిషెస్ గురించి ఏం తెలుసు? ఓ గాడ్, అన్బేరబుల్. కమ్ ఆన్, లెట్స్ గో టు యువర్ రెస్టారెంట్. అక్క, కష్టపడి చేసిందక్క, తిని చూసి చెప్పండి అక్క. కథ వెళ్ళిపోకుండా అక్క, ఒక్కసారి వెధవ సంతాని. అదండి, న్యూసెన్స్ అయిపోయింది కొంపలో. బాగా ఆకలిగా ఉంది, వడ్డించమ్మా. అది కలిపయ్యా, నాయుడు మళ్ళీ ఇవన్నీ వండించి పెట్టి నాయుడు 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 నాయుడుకమ్మా, అనవగా నువ్వు వడ్డించమ్మా. ఇవన్నీ తింటావా? తింటాను, వడ్డించమ్మా. అది కోడి కోడి కోడే అయితే ఏంటి? పెట్టు పెట్టు పెట్టు. నువ్వెలా వంట చేస్తే నా ఆరోగ్యం పాడవటం ఖాయం. మంచిగా లేదా? మంచిగా మంచిగా లేదా? మంచిగా లేదని ఎవరు చెప్పారమ్మా? నువ్వెంత బాగా వంట చేస్తే నేను ఎక్కువ తింటాను, ఎక్కువ తింటే
లావెక్కిపోతాను. లావెక్కిపోతే హార్ట్ అది ఇది ప్రాబ్లమ్స్. అంత మంచిగా ఉంటున్నానా? అవును తల్లి. అయితే పదే పడతాను పెద్దయ్య. పడి. అన్నం తినం. చాలు చాలు. ఆహా, ఈ కోడి కోడి వేపుడా? ఆ, అది. జర కూసును నువ్వు పోతని రాదు. పెద్దయ్య ఆ. నువ్వు కూడా నా లెక్క మాట్లాడుతున్నావులే. లేదమ్మా, సరదాగా నేను నవ్వించాలని మాట్లాడాను. కూర్చుని తినమ్మా. పెద్దవాళ్ళ ముందు కూర్చుంటే మంచిగా ఉంటది. అయితే నేను లేచి పో. కూర్చుంటే పదే 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 పదే. తిను. ఆహా. ఏంటమ్మది? తొక్కు 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 తొక్కు. ఎర్రకారం తొక్కు పెద్దయ్యా. నేనే నూరుకున్నా. ఇన్ని కూరలుండగా కారంతో తింటవేంటమ్మా? ఈ తెలవదు పెద్దయ్యా. మొదటి ముద్ద ఎర్రకారం తొక్కుతే లేపితే ఉంటది చూడు. ఉండు, 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 ఉండు. ఈ తొక్కు ముందు కూరలని బాగా దూరు పెద్దయ్యా. అంత బాగుంటుందా? అయితే నాకు కొంచెం పెట్టమ్మా. మంచిగా నాలే పెద్దయ్యా. అలవాట్లేని వాళ్ళకి ఇట్లా తింటే ఒడ్డురు పడ్డ చేపల లెక్క గిలగిలగలు కొట్టుకుంటారు. బాగుందమ్మా, బాగుంది. వంట వార్పు అన్నీ బాగున్నాయి గాని నీ ఓర్పే నాకు నచ్చలేదు. నువ్వు ఈ ఇంటి కోడలవే కదా. అవు వాళ్ళు కావాలని నిన్ను అవమానపరుస్తుంటే నువ్వెందుకు భరిస్తున్నావు? ఈ ఇంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? ఊకో పెద్దయ్యా. నేను నాన్న పడవాళ్ళగా చేస్తున్నాను. అన్నలసిన బావలకి అక్కలసిన తోడుకోవడానికి సేవ చేస్తున్నాను. ఒక మాట అంటే పడతాను. దీంట్లో తప్పేంది పెద్దయ్యా? లేదమ్మా, తప్పేమీ లేదు. నాకిప్పుడే తెలిసింది. ఏంది పెద్దయ్యా? కూతురు లేని లోటు.